రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ నినాదాన్ని ఆ పార్టీ అగ్రనేతలే ఎండగడుతూ ఉన్నారు. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తాను కాంగ్రెస్ ఓట్ చోరీకి బలైన వాడిని అని తెలిపారు. కొప్పల లోక్సభ స్థానం నుంచి 1991లో తాను జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తనను మోసపూరితంగా ఓడించారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో తనపై కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ పాటిల్ అన్వరి గెలిచారని, కేవలం 11,200 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు. అయితే కౌంటింగ్లో 22,243 ఓట్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారని, అదే తన ఓటమికి కారణమని, ఆ ఓట్లను లెక్కించి ఉంటే తాను ఖచ్చితంగా గెలిచేవాడినని వివరించారు. మరి అప్పటి ఎన్నికలను కాంగ్రెస్ ఎలా మేనేజ్ చేసిందన్న విషయాన్ని రాహుల్ గాంధీ వివరిస్తే బాగుంటుంది. కొద్ది రోజుల క్రితమే కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కేఎన్ రాజన్న రాహుల్ గాంధీని తప్పుపట్టారు. ఎలక్షన్ కమిషన్కు ఓటర్లకు సంబంధించిన డ్రాఫ్ట్ లిస్ట్ను అందించేటప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ దాన్ని రీచెక్ చేసి ఇస్తుంది కదా, మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు రీచెక్ చేయలేదని ప్రశ్నించగానే అతడిని రాజీనామా చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఏకంగా సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ ఓట్ చోరీకి తాను ఒకప్పుడు బాధితుడిని అయ్యానని చెప్పాడు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.